పాలన ఒకేసారి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి గత 8 రోజుల్లో 3 సార్లు ధరలు పెంచేశారు. పెట్రోల్ డీజిల్ మీద ప్రతి లీటర్కి సుమారు 5 రూపాయలు పెంచేశారు. సిఎన్జి ధర ప్రతి కేజీ 4 రూపాయలు పెంచేశారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారు. ఈ ధరల పెరుగుదల వల్ల మొత్తం నిత్యావసర ధరలన్నీ భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు ధరల భారాల్ని అనుభవిస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి ఈ ధరల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరు చెప్పింది ఇరాన్ మీద అమెరికా యుద్ధాలు చేస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధం ఫలితం మన భారతదేశ ప్రజలు పడకుండా, ప్రజల మీద భారాలు పడకుండా, వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలతో భారాలు ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా మేము నివారించాం, విజయం సాధించామని చెప్పి మోడీ ప్రభుత్వం చెప్పింది. 5 రాష్ట్రాలు అయిన తర్వాత ఈరోజు ప్రజల్ని వంచి మొత్తం పెట్రోల్ ధరలు పెంచడం ద్వారా నిత్యావసర ధరలను ఇబ్బందిగా పెంచేసి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. నిన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి భారతదేశం